వీణా, నువ్వే చెప్పు, నాకు కార్తిక్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? రిలేషనా? నువ్వే చెప్పు వీణా, కార్తిక్ నాకేమవుతాడు? కార్తిక్ నీకేమవడమేంటి? చాక్లెట్ తినమన్నందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు. నువ్వే చెప్పు వీణా, మేం ఫ్రెండ్సే కదా? వీణా, ఈ విషయంలో నువ్వు మాలినికి సపోర్ట్ చేస్తే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా. హలో హలో, ఏంటి బెదిరిస్తున్నావు? నువ్వు ఎంత బెదిరించినా సాటి అమ్మాయిని, నాకే సపోర్ట్ చేస్తుంది వీణా. మాలిని కావాలని ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేసి అడుగుతుందా? చెప్పు వీణా, నేను కార్తిక్ జస్ట్ ఫ్రెండ్సే కదా? హా, అవును, అంతే. మీరిద్దరూ జస్ట్ ఫ్రెండ్సే. నేనే గెలిచాను. మన ఫ్రెండ్స్ అని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? మన ఫ్రెండ్స్ అని ఒప్పుకొని ఇచ్చిన మాట ప్రకారం ఈ చాక్లెట్ తిను. సరే, మనం ఫ్రెండ్సే, ఓకేనా? ఈ లైవ్ చాక్లెట్. హలో హలో, ఎక్కడికి? చాక్లెట్ నువ్వు తినడం కాదు, నేను తినిపించాలి. కార్తీక్, నాకు కూడా తినిపించొచ్చు కదా? అది మన పందెంలో లేదు. కార్తీక్, మదర్స్ డే రోజు మా అమ్మ ఎంతో ఇష్టపడి నా కోసం తెచ్చిన డ్రెస్ ఇది. ఇప్పుడే చెప్తున్నాను, ఇక మీదట నా విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు, ప్లీజ్. అత్తయ్య, ఏమైంది? ఎప్పుడు లేంది మీరు చూస్తేనేమో డల్గా ఉన్నారు, దోశలు చూస్తేనేమో ముక్కలైపోతున్నాయి. అవతల మీ పెద్దబ్బాయి ఎప్పుడెప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాడు. లేట్ చేస్తే ప్లేట్లు కూడా తినేసేలా ఉన్నాడు. మీరు పక్కకు జరగండి, నేను చేస్తాను. అత్తయ్య, ఇది తీసుకెళ్లి శ్రీకివ్వండి. లేదు, వీటి వెనక మీరున్నారు, మీరే ఇదంతా కావాలని చేసుంటే మాత్రం అది నాకు తెలిసి కన్ఫామ్ అయిన రోజు నేనింత నిదానంగా పద్ధతిగా మాట్లాడను. అత్తయ్య, త్వరగా వెళ్ళి ఇవ్వండి, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. వేద టిఫిన్ తెచ్చినట్టుంది. టిఫిన్ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? అవతల నాకు ఇంకేం పనులు లేవనుకుంటున్నావా? కొంచెం ఆలస్యమైంది శ్రీ.
మీరెందుకు తెచ్చారు? వేద ఇంట్లోనే ఉంది కదా. ఉంది శ్రీ, దోశలు వేస్తోంది. దోశలు చేస్తుందా, లేదంటే నాకు టిఫిన్ వడ్డించాల్సి వస్తుందని కావాలని రాలేదా? అయినా మీకు ఆల్రెడీ చెప్పాను కదా నా విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దు అని. మీరెందుకు తెచ్చారు? అత్తయ్య, ఏమైంది? ఏం లేదమ్మా, చేయి జారి ప్లేట్ కింద పడింది. ఇక్కడ ఎవ్వరి కోసం అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, నటించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేనే విసిరి పడేశాను. ఎవరి చెప్పుడు మాటలు విని నువ్వు నా పనులు చేయడం మానేసావు వేదా. చివరికి టిఫిన్ పెట్టడం కూడా నీకు ఇబ్బంది అయిపోతుందా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు శ్రీ. అయినా కావాలని టిఫిన్ ప్లేట్ పడేయడం ఏంటి శ్రీ? ఏమీ తెలియనట్టు అడగకు వేద. అటు ఆఫీసులో ప్రశాంతత లేదు, ఇటు ఇంట్లోనూ మనశ్శాంతి లేదు. శ్రీ శ్రీ, టిఫిన్ చేసి వెళ్ళు. నా మీద కోపం తగ్గినట్టు లేదు శ్రీకి. మీరేం ఫీల్ అవ్వకండి అత్తయ్య. అది కాదమ్మా, ఎప్పుడూ లేనిది శ్రీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? నేనేదైనా తెలియక తప్పు చేశానా? అయ్యో అత్తయ్య, ఇందులో మీ తప్పేం లేదు. అసలేం జరిగిందంటే అదేంటమ్మా, నువ్వు శ్రీ మీద చేయి చేసుకున్నావా? లేదత్తయ్య, నేను నిజంగా కావాలనుకోవట్లేదు. పొరపాటున చేయి తగిలింది. అప్పటినుంచి నేను సారీ చెప్పాలని ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ మీ అబ్బాయే నేను కావాలని కొట్టాననుకునే అస్సలు నా మాట వినడం లేదు. నీకేం చెప్పాను వేదా? ఏదున్నా ఆడవాళ్ళం కొంచెం మనమే ఓర్పుగా ఉండాలని చెప్పానా లేదా? ఇప్పుడు చూడు శ్రీ ఎంత కోపంగా ఉన్నాడో. లేదులే అత్తయ్య, ఆఫీస్ టెన్షన్ వల్ల కొంచెం డిస్టర్బ్డ్ మూడ్లో ఉండి ఇలా చేశాడు. మీరు దీన్నేం మనసులో పెట్టుకోకండి. లేదమ్మా వేద, నన్నెంతో నమ్మి అక్క వీళ్ళని నాకప్పగించి వెళ్ళింది. వీళ్ళకి చిన్న బాధ కలగకుండా చూసుకున్నప్పుడే నేను అక్క నమ్మకాన్ని నిలబెట్టుకున్న దాన్ని అవుతాను. ఇంకెప్పుడు శ్రీ బాధపడేలా నువ్వు ప్రవర్తించొద్దు వేదా. అలాగే అత్తయ్య, ఏదో విధంగా శ్రీకి సారీ చెప్పి కన్విన్స్ చేస్తాను. తిరిగి ఎప్పట్లాగానే హ్యాపీగా ఉంటాం. మా విషయంలో మీరేమీ కంగారు పడద్దు, సరేనా? నమస్తే మేడం. ఆఫీస్ దగ్గర మాట్లాడితే ప్రాబ్లం అవుతుందని ఇక్కడికి వచ్చాను మేడం. ఓకే, సీక్రెట్గా బ్యాక్ యార్డ్లోకి రండి. ఎవరొచ్చినా ఏం మాట్లాడద్దు. అలాగే మేడం. మేడం, మీ వర్కర్స్తో మాట్లాడి ఒప్పించావు కదా? నాకు తెలుసు నీలో లీడర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే వర్కర్స్ ప్రెసిడెంట్ని కాదని నీ మాట వినేలా ఒప్పించావు. గ్రేట్. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఓ, ఆఫర్ చేసిన అమౌంట్ ఇంకా ఇవ్వట్లేదేంటా అని చూస్తున్నావా? సారీ, ఇప్పుడే వెళ్ళి చెక్ తీసుకొస్తాను. సారీ మేడం, వర్కర్స్ ఒప్పుకోలేదు. ఏమన్నావు?
ఇంకోసారి చెప్పు. సారీ మేడం, వర్కర్స్ ఎవరూ నా మాట విని వర్క్లోకి రావడానికి ఒప్పుకోవట్లేదు. చాలా ట్రై చేశాను, కానీ వర్కర్స్ అందరూ ఒకే మాట మీద ఉన్నారు. డబ్బాస చూపించినా లొంగలేదు. ఎన్నో విధాలుగా ప్రలోభ పెట్టాలని చూశాను, కానీ కుదరలేదు మేడం. ఎంత డబ్బు కావాలో అడుగు, ఇచ్చేస్తాను. వాళ్ళ ఫ్యామిలీలకు ఏ అవసరం ఉన్నా నేను తీరుస్తాను. కష్టం వాళ్ళ ఇంటి గడప తొక్కకుండా చూస్తాను. అర్జెంటుగా పనిలోకి రమ్మని చెప్పు. మేడం, వాళ్ళ డిమాండ్స్ తీరే వరకు వాళ్ళు పనిలోకి రారు, వేరే వాళ్ళని రానివ్వరు మేడం. అంత బలిపేంటి వాళ్ళకి? నేను కన్నెర్ర చేస్తే ఏమవుతుందో తెలుసా? కూలి పని చేసుకునే వాళ్ళకి అంత పొగరుంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని నాకెంత ఉండాలి? వెళ్ళొస్తాను మేడం. ఆగో. సరేనా? వెళ్ళు. ఓకే మేడం. నో, నెవర్. నువ్వు ఓడిపోకూడదు, గెలవాలి, గెలిచి తీరాలి. 100 సమస్యలు చుట్టుముట్టినా గుండె ధైర్యం అనే ఆయుధం మన దగ్గర ఉంటే చాలు, ఎలాగైనా గెలుస్తాం. సమస్య వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారి తెరిచే ఉంటుంది. అదేంటో కనిపెట్టాలి, కనిపెట్టి గెలవాలి. అందరికీ ఈ వీణ పవర్ ఏంటో చూపించాలి. ఉసురు పోసావు నాన్న, మురిసిపోయావు నాన్న, నడత నేర్పావు నాన్న, భవిత మార్చావు నాన్న, వేలు పట్టుకొని దారి చూపిన దైవం నీవు నాన్న. ఆకాశం ఎదురయ్యే ప్రతి నిమిషం ఎదకోసేయమ పాశం. నీ ప్రేమే మరువనిది, నీ త్యాగం చెరగనిది, నీ తోడు లేని చోట ఎలా నేను బ్రతికేది. ఊపిరి పోసుకుంది అమ్మ కడుపు అయినా, భారం మోసిన గుండె నీదే కదా నాన్న. అమ్మ పేగు తెంచుకొని పడ్డ భూమి పైన చెమ్మగిల్లే నీ కన్నులు ఆనంద పరవసాన. గోరుముద్ద తినిపించింది అమ్మ చెయ్యైనా, మెతుకులు ఉడికించింది. క్షమించు నాన్న, ప్రతీకారం తీర్చుకోవడానికి, నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంకా ఆలస్యం అవుతుంది.
కానీ ఈ యుద్ధంలో 106 గెలుపు నాదే. అదే అమ్మ వేదా, చెప్పండి అత్తయ్య. ఈ కవర్ శ్రీకివ్వు. ఏమున్నాయి అత్తయ్య? ఎవరికత్తయ్య ఈ కొత్త డ్రెస్? ఇంకెవరికమ్మా, శ్రీ కోసం తెప్పించాను. శ్రీ కోసమా? శ్రీ ఒక్కడి కోసం మీరు ప్రత్యేకంగా డ్రెస్ తీసుకోవడం ఏంటత్తయ్య? లేదంటే ఏదైనా విశేషముందా? అదేం లేదమ్మా, నా వల్ల శ్రీ బట్టల మీద పసుపు నీళ్లు పడి పాడైపోయింది. అందుకని ఈ కొత్త డ్రెస్ తెచ్చాను. భలేవారత్తయ్య, పాడైతే ఏమైంది? శ్రీకి డ్రెస్సులు కరువా చెప్పండి? అలా అని కాదులేమ్మా, అక్క ఎంతో ప్రేమతో తెచ్చిచ్చిన బట్టలు. అలాగే శ్రీ కూడా మనసు నొచ్చుకున్నట్టున్నాడు. అవునా? సరే అత్తయ్య, శ్రీ బయటికెళ్ళినట్టున్నాడు, రాగానే ఇస్తాను. ఈ కొత్త బట్టలు నేను తెచ్చిచ్చినట్టు శ్రీకి తెలియనివ్వకమ్మా, నువ్విస్తున్నట్టే ఇవ్వు. ఎందుకనత్తయ్య? అదే కంపెనీలో గొడవల కారణంగా కొంచెం చిరాకులో ఉంటున్నాడు కదా, అదే చిరాకు కోపం కొంచెం నా మీద కూడా ఉన్నట్టున్నాయి, అందుకే. అయ్యో అత్తయ్య, మీరింకా శ్రీ ప్లేట్ విసిరేయడం గురించే ఆలోచిస్తున్నట్టున్నారు. శ్రీ ఎందుకు మీ మీద చిరాకు పడతాడు చెప్పండి? అయినా మీకు నేను చెప్పాను కదా, శ్రీ కోపానికి కారణం నేనని. అయినా సరే నువ్వు మాత్రం ఈ కొత్త బట్టలు ఇచ్చింది నేనేనని చెప్పకూడదు. శ్రీ, ఒక్క నిమిషం. ఏంటి? ఈ డ్రెస్ తీసుకో. ఈ కొత్త డ్రెస్ ఎవరు తెచ్చారు? నేనే నీకోసం కొని తెచ్చాను. ఏంటి వేద, ఈ మధ్య అబద్ధాలు చెప్పడం ప్రాక్టీస్ చేసావా? ఎవరు తెస్తే ఏంటి శ్రీ, తెచ్చింది నీకోసమే కదా, తీసుకో. అంతేగాని అబద్ధం చెప్పినందుకు సారీ మాత్రం చెప్పవు, అంతేగా? ఏమైంది శ్రీ నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూస్తూ దీనికి కూడా బతిమాలించుకోవాలా? అవును, అత్తయ్య గారు తెచ్చారు. అయితే ఏంటిప్పుడు, తీసుకోవా? శ్రీ, ఈ అమ్మ వల్ల ఆ అమ్మ పెట్టిన కొత్త బట్టలు పాడయ్యాయి, అందుకే తెచ్చాను. తీసుకో శ్రీ. ఆ అమ్మిస్తే తీసుకున్నావు కదా శ్రీ, ఈ అమ్మిస్తే తీసుకోవా? అత్తయ్య గారు ఫీల్ అవుతారు, తీసుకో శ్రీ. కంపెనీలో ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు శ్రీ మనతో మామూలుగా ఉండేలా లేడత్తయ్య. మీరేం బాధపడకండి. ఇప్పుడేంటి, శ్రీ మీరు తెచ్చిన బట్టలు వేసుకోవాలి, అంతే కదా? నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. అంతేగాని మీరు మాత్రం బాధపడ్డానికి వీల్లేదు, అంతే. ఇంకాసేపట్లో ఎలాగో మేమిద్దరం ఆఫీస్కి వెళ్తాం. దారిలో శ్రీ మనసు మార్చేస్తాను, మీరు చూస్తూ ఉండండి.
అదిగో వచ్చేసారు. రండి మావయ్య గారు, మీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం. ఏంటి సడన్గా వర్కర్స్ మీద ఇంత అభిమానం తనుకొచ్చింది? నువ్వు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఇదంతా ఏర్పాటు చేసావా? తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కాదు మావయ్య, ఈరోజు మా నాన్న పుట్టినరోజు.